హాయ్ అండి. ఎంతో రుచిగా ఉండే గోంగూర రొయ్యలు చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూడండి. వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. దీనికోసం ఒక గుప్పెడు గోంగూర అంటే కేజీ రొయ్యల కోసం ఒక గుప్పెడంట గోంగూర తీసుకొని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకొని దీన్ని కొంచెం నీళ్లు ఒక టీ గ్లాస్ వరకు నీళ్లు పోసి ఉడకబెట్టండి. దీన్ని ఇదిగో ఇలాగ ఉన్నప్పుడే కొంచెం నీరు ఎగిరిపోయే వరకు మరీ అడుగంటకుండా కొంచెం నీరు ఉండగానే ఇలా స్టవ్ ఆపేసుకోండి. గోంగూర అంతా ఉడికిన తర్వాత ఇలా గరిటెతో మెదుపుతుంటేనే ఈ గోంగూర మొత్తం ఇలాగా అయిపోయింది. ఈ కాస్త చాలు కేజీ రొయ్యలకి. తర్వాత రొయ్యల్ని శుభ్రంగా కడిగి ఈ నీళ్ళన్నీ వంపేసుకొని పసుపు కొంచెం నిమ్మరసం కానీ మజ్జిగ కానీ వేసి కడుక్కుంటే వాసన లేకుండా ఉంటాయి. తర్వాత వీటిని పొయ్యి మీద పెట్టుకొని అలా సిమ్లో పెట్టుకొని వదిలేయండి. కొంతసేపటికి నీరు వస్తుంది. ఓ పక్క అది పొయ్యి మీద ఇలా పెట్టుకొని వేరే గిన్నెలో మనం ఈ మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు రొయ్యలు ఉడుకుతూ ఉండగానే. ఇప్పుడు బాండిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకోండి, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇవి రెండు బాగా వేయించండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దీనిలో మంచి కలర్ వచ్చే వరకు వేగాలి ఇవి. ఈలోపు గోంగూర ఉడికింది. దీన్ని పూర్తిగా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి, గోంగూరకు సరిపడా. తర్వాత మధ్య మధ్యలో రొయ్యలు చూసారా నీళ్ళు వస్తున్నాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి రొయ్యలను కూడా. ఆ నీరంతా కొంచెం దగ్గరికి వచ్చే వరకు తర్వాత ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేపుకోండి. నేను కాస్త నూనె తక్కువే వేసి చేసుకుంటున్నాను. కొంతమంది గోంగూర రొయ్యలు అంటే కొంచెం ఎక్కువ నూనె వేసుకుంటారు. ఇక అది మీ ఇష్టం. నేను కొంచెం నూనె తక్కువే వేసుకున్నాను, అందుకని మీకు నూనె పెద్దగా కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక తగినంత కారం వేసుకోండి. తర్వాత ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా ఒక అర స్పూను వేసుకోండి. అర స్పూన్ గరం మసాలా, ధనియాలు జీలకర్ర పొడి ఒక పెద్ద స్పూను, కొంచెం పసుపు, తగినంత కారం ఇవన్నీ వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా బాగా వేగనివ్వండి. తర్వాత నీరు కొంచెం ఉండగానే అంటే మొత్తం నీరు అయిపోయే వరకు రొయ్యల్ని గిన్నెలో ఉంచొద్దు. అలా చేస్తే కనుక రొయ్యలు గట్టిగా అయిపోతాయి. కొంచెం నీరు ఉండగానే ఇంకొక స్పూనో ఒక గరిటో ఉండగానే స్టవ్ ఆపేసి ఇప్పుడు మన ఈ మసాలాల్లో వేసేయండి. ఈ వేడి వేడి రొయ్యల్ని ఇలా రెండు అలా చేయటం వల్ల ఆరకుండానే మనం కూర ఉడికించడం మొదలు పెడతామన్నమాట. అప్పుడు రొయ్యలు గట్టిగా అయిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ రొయ్యల్లోంచి ఆ నీరంతా పోయేటట్టు ఈ మసాలాలు దీనికి పట్టేటట్టు అలా వేయించుకోండి. ఇలా పూర్తిగా నీరంతా ఎగిరిపోయిన తర్వాత కొంతసేపు మూత పెట్టి ఈ నీరంతా ఎగిరిపోయేటట్టు చూడండి. ఇప్పుడు చూశారు కదా నీరంతా ఎగిరిపోయింది. ఇంకా అసలు ఏమీ లేకుండా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ రొయ్యలకి మనం చేసిన మసాలా మొత్తం పడుతుంది. ఈ రొయ్యల్లో చప్పదనం అంతా పోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీరు అయిపోనివ్వండి. తర్వాత గోంగూరని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. ఆ గోంగూర అంతటిని ఈ రొయ్యల్లో వేసుకోండి. కొంతమంది కొంచెం బరకగా కనుక ఇష్టపడితే అంటే మరి పేస్ట్లా కాకుండా కొంచెం ఇష్టపడితే కనుక ఎక్కువసేపు మిక్సీ చేయకుండా ఒక్కసారి ఇంచి చేసి వేసేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసాము. ఇప్పుడు మీరు కారం చెక్ చేసుకోండి. అందుకని ముందే కారం కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత కొంచెం ఒక టీ గ్లాస్ నీళ్ళు కూడా పోసుకోండి. ఇప్పుడు దీని అంతటిని ఈ గోంగూర పులుపు అంతటి రొయ్యలకు పట్టేలాగా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చూసుకొని దించుకోవచ్చు. దీనిలో ఉప్పు కొంచెం తక్కువ అవుతుంది, చూసి ఉప్పు వేసుకోండి. ఇక ఉప్పు వేసుకున్న తర్వాత దీనికి మనకి ఎంత కన్సిస్టెన్సీ, కొంతమంది చపాతీల్లోకి తినాలన్నా లేదా ఏదైనా గ్రేవీ అంటే బిర్యానీలోకి తినాలన్నా కొంచెం గ్రేవీ ఉండేట్టుగా, లేదు మాకు అసలు గ్రేవీ వద్దంటే కొంచెం దగ్గరగా అలా మీ కన్సిస్టెన్సీని బట్టి దించుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసి ఈ కూర అంతటిని చక్కగా దించుకోండి. ఈ ప్రాసెస్లో చేసుకోండి. రొయ్యల్లోంచి తీపి అస్సలు ఉండదు, పులుపు కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒక్కసారి రొయ్యల గోంగూర చేసుకొని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. తర్వాత నేను బాగా దగ్గరికే చేసుకున్నాను. తర్వాత ఇలా డిష్ అవుట్ చేసుకొని చక్కగా వడ్డించుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.